ఈరోజు మన స్పీకర్స్ చాలా విషయాలు న్యాయ వ్యవస్థ గురించి తెలంగాణ పోరాటం గురించి ఇంట్లోగా మనకు చెప్పడం జరిగింది. ఇందులో గాలి వినోద్ కుమార్ గారు సామాజిక న్యాయం గురించి, ప్రజాస్వామిక ఉద్యమాల గురించి, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉద్యమాన్ని అనగార్చేటువంటి పరిస్థితులకు తీసుకెళ్తున్నటువంటి వాటిని చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ ఒక విషయం, నేను ఈ మధ్యకాలంలో బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహాన్ని పూర్వచ్చినటువంటి కేసులో విమలక్క అనేటువంటి ఉద్యమకారిని గవర్నమెంట్ అరెస్ట్ చేసి దాదాపుగా 2 మాసాలు 3 మాసాలు జరుగుతున్నా ఏ వ్యవస్థ కూడా సరైన రీతిలో స్పందించలేదు. ఆమెకు సరైన రీతిలో నిన్న ముందు ఇప్పుడు బెయిల్ వచ్చి రిలీజ్ అయినట్టుగా మనం పేపర్లో చూస్తున్నాము. సో ఈ వాటి నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, తెలంగాణ ఉద్యమకారుల యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా? అవి ఏవో దళిత సంఘాలు మరియు ఏవో సంఘాలు కూడా ముందుబడి వాటిని ఫైట్ చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే, ఎనీబడి ఫైటింగ్ ఫర్ తెలంగాణ కోసం ఎవరు ఉద్యమిస్తున్నా వాటిని రక్షించాల్సిన బాధ్యత మన రాజకీయ పార్టీల మీద, మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి మరోసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది.